నాకు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఈశ్వరుని వరం చేత పుట్టినాడు. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు శంకరుడు అంటే ఆయన కొడుకును కాదు కాబట్టి ఆయన మైలతో నేను పుట్టినా మరి నాకు ఏ అవతారం ఇస్తాడో మరి నేను ఆ యొక్క పరమాత్మను వేడుకుంటానని చెప్పాలి. బాలుడు నా గురించి వేడుకుంటున్నాడు. నేను ఆయన విచారించాను. వాళ్ళ పద్మలకు వందనం చేస్తున్నాను. జై మంగళి మాతాకి జై. వందనములు స్వామి వందనములు దూరం దగ్గర రాకు దూరం స్వామి కలియుగం లోపల నన్ను పుట్టించిన కారణం ఏమిటి స్వామి? ఏంటి నా యొక్క అవతారాన్ని మేము చెప్పు స్వామి. జై మంగళి మాతాకి నన్ను పుట్టించిన సంగతి
నాకు సంతోషం అవుతుంది, నాకు ఇంకా భయం అవుతుంది. నువ్వు ఏం చెప్తావు? జై ఆంజనేయ స్వామి వారికి జై. వికట రూపంబును నీవు ధరించరా శ్రీనివాస. వికటారు పంబును నీవు ధరించరా శ్రీనివాస. వికట రూపంబును నీవు ధరించరా శ్రీనివాస. వికటారు పంబును నీవు ధరించరా శ్రీనివాస. నువ్వు వికట రూపం కలిసి అక్కడ నది తీర మార్గాన కూర్చుండు కదా. స్వామి అలా అంటున్నావు. అలా అంటున్నావా స్వామి? జై మాకాళి మాత. జై విరజలేలా రాముల వారికి. అవతారములు నేను ధరించుటకు దేవదేవా. అవతారము నేను ధరించుటెందుకే దేవదేవా. అవతారము నేను ధరించుటెందుకే దేవదేవా. అవతారము నేను ధరించుటెందుకే దేవదేవా. ఏమి కారణము నాలోని నిరపమే దేవదేవా. ఏమి కారణమో చెప్పు. సరే బాగా. సత్యనాగుల కొండ నగరము పాలించే శ్రీనివాస. ఆ సత్యనాగుల కొండ నగరము పాలించే శ్రీనివాస. సత్యనాగుల కొండ నగరము పాలించే శ్రీనివాస. ఆ సత్యనాగుల కొండ నగరము పాలించే శ్రీనివాస. భూమి పరికరము చేయుచున్నవాడు శ్రీనివాస. ఆ భూమి పరికరము చేయుచున్నవాడు శ్రీనివాస. ఆ భూమి పరికరము చేయుచున్నవాడు శ్రీనివాస. పరిపాలించేవాడు భూమి ప్రతిజ్ఞ చేస్తాడు కదా. వాళ్ళ చెల్లెలు గుడ్డి గుడ్డి వాళ్ళ వాడికి చెల్లెలు గుంటి గుడ్డి వాడికి ఇచ్చి ఈ లగ్గం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అలా అంటున్నావా? స్వామి స్వామి అట్లా అంటున్నావా? ఎట్లా అంటున్నావా? ఏమి 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 సంగతి కానీ నాతోటి తెలిపాలి దేవదేవ. జై మాతాని మాతాకి. ఏమి సంగతేమో నాతోటి తెలిపాలి దేవదేవా. ఏమి సంగతి కానీ నాతోటి తెలిపాలి దేవదేవా. ఏమి సంగతి కానీ నాతోటి తెలిపాలి దేవదేవా. ఏమి సంగతో కానీ ఏమి సంగతో కానీ అటువంటి ఏం ప్రతిజ్ఞగా చేసిండో ఆ ప్రతిజ్ఞ చెప్పు స్వామి. అసలు అంటే ఏంటి ప్రతిజ్ఞలో ఆలోచన చెప్పు స్వామి. గుడి దేవునికి లగ్నం భోజే స్థానమే
జై రాజా సాంబవారికి జై. కుట్టి కుట్టి పనికిచ్చి లంచం పుచ్చుకుంటాను. బాలా. గుడి గుడి వారికి లంచము చేస్తానే చిన్ని బాలా. కుట్టి కుట్టి పనికిచ్చి లంచం పుచ్చుకుంటాను. బాలా. గుడి గుడి వారికి లంచము చేస్తానే చిన్ని బాలా. లగ్గం చేస్తాను పతిగా కట్టిందా స్వామి నేను ఒక మనం చెప్తాను స్వామి నేను ఒక మనం చెప్తాను నాగుల కొండకు నీవుల జై మాతారి మాతాకి జై. నాముల కొండకు నాలుల కొండకు ఏలెల్లవో దైవ దేవదేవా. నాలుల కొండకు ఏలెల్లవో దేవదేవా. అయ్యో దేవాని ఏమని చెప్పులు కూడి జగమయ్యా దేవదేవా. ఏమని చెప్పులు కూడి జగమయ్యా దేవదేవా. ఓ స్వామి ఓ స్వామి నేను కుంటి కుంటి వారి అవతారంలో నాకు అవతారం ఇచ్చినవు నా కుంటి గుడి వికట రూపం అంటే వికట రూపం అంటే నిత్యాది వ్యాధి కుష్ఠాది వ్యాధి నా నేత్రాలు అగపడకుండా నా నేత్రాలను వాడకుండా నా కాలు చేతులు వాడకుండా నా కాలు చేతులు అదే వాడకుండా, కుష్ఠాది వ్యాధితో నాకు ఇచ్చినవు కాబట్టి అదే మరి కుష్ఠాది వ్యాధితో నాకు ఎట్లా పోవాలి స్వామి నేను ఎట్లా పోవాలి అదే స్వామి? నేను ఒక మనం నేను ఒక మాట చెప్తాను. జై రాజా సాంబవారికి జై నీ వద్దకే వన్ని రప్పించరాను రా శ్రీవారా. నీ వద్దకే వని రప్పించెదానరా చిన్ని బాలా. నీ వద్దకే వన్ని రప్పించరాను రా శ్రీవారా. నీ వద్దకే వని రప్పించెదానరా చిన్ని బాలా. నిన్ను తీసుకపోయి లగ్గము చేతురా శ్రీవారా. నిన్ను తీసుకుపోయి లగ్గము చేసురా చిన్ని బాలా. తీసుకపోయి లగ్గము చేతురా శ్రీవారా. నిన్ను తీసుకుపోయి లగ్గము చేసురా. ఎవరి బాలక వాణ్ణి నీ వద్దకే రప్పించి నిన్ను అర్థంలో తీసుకుపోయి వేస్తే లగ్గము ఇప్పుడు రథం సిద్ధంగా ఉంటున్నాం స్వామి. జై రాజరాజ స్వామివారికి జై ఉండేది జై వీరంజనేయుల సాంబవారికి జై. జాయ్ ఏ స్థాయిలో ఉంటుందో పాట కూడా ఆ పాట స్థాయిలో స్థాయిలో ఉంటుంది. ఇట్లా జై రాజరాజ స్వామివారికి అందులో నువ్వు అని ఆపుకొని జాయి కొట్టాలి ఆ, ధరణి శ్రీ కూర్చో. శ్రీరాముని ధరణి బ్రహ్మది రాముని దర్శేరా దేవదేవా. ధరణి బ్రహ్మది రాముని దర్శేరా దేవదేవా. పర్వతమం కలిదేవి దర్శేరా దేవదేవా. స్వామి నీవు అన్నట్లే స్వామి నువ్వు అన్నట్టు ఈ సముద్రంలో స్థిర మార్గంలో కూర్చుంటాను ఈ సముద్రాన నది తీర మార్గంలో కూర్చొని ఉంటాను నది తీర మార్గం నది తీర మార్గంలో కూర్చుంటాను
సరే నాకు దగ్గర కింద రాదు గురించి. ఈడరా మన మీద సరే మరిగా సరే ఊరి వారిని ఇక్కడ వెళ్ళిపోతే ఓరి వారు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇక. చలో వెళ్ళిపోయి రేపటి సంగతి రేపు లగ్నం చేద్దాం లగ్నం ఉంటుంది నా